ఎరా క్లీన్ చేయించట్లేదా? చేపిస్తున్నాం సార్. చేయించండి రా, మేము రోజు రాము, కానీ మీరు రోజు చేయించాలి. సరే సార్. కూర్చోండి సార్. సార్ పర్లేదు సార్. కూర్చోండి సార్, మీరు అంత తప్పు చేశారండి, కూర్చోండి. ఏంటి గొడవ? సార్ ఫీజు కట్టడం లేట్ అవుతుందని చెప్తుంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారని అడిగారు సార్. లారీ డ్రైవర్ అని చెప్తే నవ్వాడు సార్. అయినా నేను కొట్టలేదు సార్, కోపంలో కాలర్ పట్టుకున్నా అంతే సార్. అది సార్ మ్యాటర్. లారీ డ్రైవర్ కొడుకు అన్నందుకు మీ వాడు హర్ట్ అయ్యాడు. బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తున్నప్పుడే. అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే మా నాన్న ఇది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎంత వస్తుంది సార్? ఒక 15,000 దాకా వస్తుందా? సార్ 10,000 దాకా వస్తుంది. 10,000 చూడు, మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి చదివిస్తున్నారు. కానీ సార్ ఇదిగోండి, ఈ మార్కులు చూస్తుంటే వీడికి ఐఐటి కాదు కదా, ఎంసెట్ కూడా రాదు సార్. ఇలా అయితే నువ్వు కూడా ఇంకా లారీయే నడుపుకోవాలి. అప్పుడు 2030లో మీ నాన్న లారీ డ్రైవర్ అని అన్నందుకు నీ కొడుకు ఎవరినో కొట్టి ఇలాగే వచ్చి నుంచుంటాడు. అప్పుడు నువ్వు చేతకో నా కొడుకులాగా ఇలా చేతులు కట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఏంటి 1,00,000 బ్యాలెన్స్ ఉందా? నేనేదో మీరు కరెక్ట్గా ఉన్నారనుకొని కూర్చోమన్నా కదా సార్. అవును, ఇప్పుడు ఇది 1,00,000 ఈ 10,000 కోటాలో ఎన్నిసార్లు కడతారు? కట్టేస్తాను సార్. ఎలా? మా పాప గోల్డ్ తాకట్టు పెట్టి కట్టేస్తాను సార్. సరే, మీరైతే ఒకేసారి 1,00,000 కట్టేస్తారేమో. ఏం కట్టకండి. ప్రస్తుతానికి ఒక సగం 57,000 కట్టండి చాలు. సార్ 50,000 కదా సార్. ఏమండి, ఇప్పుడు మనోడు జైలుని కొట్టేందుకు 10,000 ఫైన్ కదండి. ఈ రోజు నా మూడ్ బాగుంది కాబట్టి, మీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను 7,000 వేస్తున్నా ఫైన్. ఇంకా చూడయ్యప్ప, నీ వల్ల డాడీ ఎంత ఇబ్బంది పడుతున్నారు. సార్ మంది వైట్ రేషన్ కార్డే కదా సార్. ఇప్పుడు చూడు, రేపటి నుంచి రోజు 2 పూట్ల 2 రూపాయలు బియ్యం తింటూ పచ్చడి మెతుకులు అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు. నువ్వు కొట్టిన ఇక్కడ దెబ్బ అక్కడ నొప్పి వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళాక చెప్పు, నాన్నా మనం ఫీజు కట్టాలి నాన్నా, 2 రోజుల్లో ఎలా అయినా కట్టేసేయ్, లేకపోతే ఈ కాలేజ్ వాళ్ళు బయటికి పంపించేసేస్తారు అని గట్టిగా చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను సార్. ఒకటి చెప్పండి, మీ కొడుకు మీకన్నా గొప్పడు అవ్వాలా వద్దా? సార్, మీ కొడుకుని మీకన్నా గొప్పవాడిని చేసే పూచి నాది సార్. ఓకేనా? ఓకే సార్. బయలుదేరు.